ఈరోజు దావీదు జీవితం నుంచి ఒక పాఠం మనం నేర్చుకుందాం. దావీదుకి ఉన్న మరో పేరే దేవుని హృదయానుసారుడు. ఎంత మంచిగా జీవించకపోతే, ఎంత దేవునికి ఇష్టమైన కార్యములు చేయకపోతే ఆ పేరు వచ్చుంటుందో కదా. అలా ఆయన చేసిన అనేకమైన కార్యాల్లో నుంచి ఒక కార్యాన్ని ఈరోజు మనం ఆలోచించేద్దాం. ఆ ఒక్క ఆలోచన, ఆ ఒక్క కార్యం తన జీవితాన్ని మార్చేసింది. తన తరతరములకు ఆశీర్వాదం వచ్చింది. అదేంటంటే, దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించి గొప్ప రాజుగా చేశాడు. ఎంతగా అంటే, తన చుట్టుప్రక్కల ఉన్న నలుదిక్కుల్లో ఉన్న దేశం మీద ఉన్న రాజులందరి మీద విజయాన్ని ఇచ్చి తన దినములు సంతోషపరిచి, సమాధానపరిచి, సంతోషంగా జీవించమని దావీదును ఆశీర్వదించినప్పుడు దావీదు కలిగిన ఆలోచన అదేంటో తెలుసా? నేను దేవదాను మరాలతో చేయబడిన ఇంత గొప్ప నగరంలో నివసిస్తుంటే నా దేవుని మందసం ఇలాంటి గుడారంలో నివసించటం ఏంటి? లేదు అని వెంటనే ప్రవక్తను పిలిపించి, నేను దేవుని కోసం ఆలయం కట్టాలని దావీదు తెలియపరిచినప్పుడు దేవుడు ఎంతగానో ఆనందపడి దావీదుతో ఇలా అంటాడు, ఎంతో కష్ట పరిస్థితిలో, ఎంతో శ్రమను అనుభవిస్తున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలను తప్పించినప్పుడు ఏ ఒక్కరూ నా గురించి ఇలా ఆలోచించలేదు. అలాగే నేను ఎవ్వరికీ ఏ బాధ కలగకుండా వారికి కావాల్సినదంతయు సమకూర్చి, వారికి ఎటువంటి ఆకలి దప్పులు లేకుండా వాళ్ళని పోషించి వాళ్ళ వెన్నుంటి నడిపించినప్పుడు కూడా ఏ ఒక్కరూ నా కోసం ఇలా ఆలోచించలేదు. దావీదు, నువ్వు చేసిన ఆలోచనకి నేను ఎంతో ఆనందిస్తున్నాను. నీ తరతరముల వరకు నీ సింహాసనాన్ని ఏలుబడి చేస్తారని దావీదుని దేవుడు రెండింతలుగా ఆశీర్వదించారు. చూడండి, మన జీవితంలో మనకి సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తాం. దాని నుంచి మనం పరిష్కారం పొందుకుంటాం. మరలా ఒక సమస్య వస్తుంది, మరలా దేవుని దగ్గరికి వస్తాం. మరలా సమస్య వస్తుంది, మరలా దేవుడి దగ్గరికి వస్తాం. ఇలా రొటేషన్ జరుగుతూనే ఉంటుంది. దేవుని దగ్గరికి రావడం తప్పు కాదు, కానీ మన సమస్య నుంచి బయటకు వచ్చిన తర్వాత, మన ఉపశమనం పొందుకున్న తర్వాత, మనం ఊపిరి పీల్చుకున్న తర్వాత మరలా మన జీవితం ఏమవుతుంది? మళ్ళా తిరిగి అదే పరిస్థితిలోకి అడుగు పెడుతున్నామేమో గమనించాలి. అలా కాకుండా ఎవరైతే మనల్ని ఆ సమస్య నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు ఉన్నారో ఆయన వైపు తిరిగి, ఆయన యందు విశ్వసించి, ఆయనకి మన సమస్తం మీద అధికారాన్ని అప్పగించి ఆయన చెప్పినట్లు మనం నడిచినట్లయితే రెండింతల ఆశీర్వాదం మనం అనుభవించవచ్చు. ఒకవేళ ఈ దినం అలాంటి పరిస్థితులు గుండా వెళుతూ మరలా అదే శ్రమ గుండా పరిగెడుతున్నావేమో, నీతో నీ మాట దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన సన్నిధానంకి వచ్చి నీ యొక్క బాధను, నీ యొక్క వేదను, నీ యొక్క సమస్యను ఆయనతో చెప్పుకునే ఎడల ఆయన నీ సమస్యను అంతటిని కొట్టివేసి నీకు రెండింతల ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నమ్మటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అలాంటి కృప, అలాంటి సహాయం దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్.